రైట్ ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మందిని ట్రంప్ ఆహ్వానించారు. ఇందులో దేశాధ్యక్షులతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. చైనా తరపున అధ్యక్షుడు జిన్పింగ్ బృందం కూడా హాజరు కాబోతోంది. వీరితో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరు కానున్నారు. హంగేరియన్ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్, భారత తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నారు. వీరితో పాటు ఇంగ్లాండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ హారిస్, ఎరిక్ జైమూర్, మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న వారి లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు అధ్యక్షులను సైతం ట్రంప్ ఆహ్వానించారు. ఇందులో ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉన్నారు. వీరితో పాటుగా ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చెప్, ఇండియా నుంచి ముఖేష్ అంబానీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక రష్యా అధ్యక్షుడైన పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్లు కూడా ఈ కార్యక్రమానికి డుమా కొట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేరని ముందుగానే ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్ అధ్యక్షుడైన నెతన్యాహు సైతం ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం లేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధ్యక్షులతో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది.